ఫస్ట్ ఇద్దరు ఎంత లేట్గా Congratulations మీ ఇద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్. మా ఇద్దరు కాదు ఎందుకు డెకాయిట్ రిలీజ్ అవుతుంది, సో నాకెందుకు ఎందుకు వేసుకున్నావు టీషర్ట్? అరే ఏమో మనోడు వచ్చి అరే సన్ రైజర్స్ టీషర్ట్ వేసుకొచ్చా, సండే వాళ్ళ ఎల్ఎస్జి మ్యాచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ ఎల్ఎస్జి. సో ఇక్కడ నుంచి నా ఏడీస్తో వాచ్ పార్టీ ఉంది అక్కడ. నీ ట్వీట్స్ చూస్తుంటాను నేను నిజంగా, నీ సన్ రైజర్స్ మీద. మామూలుగా 3 రకాల ట్వీట్లు ఉంటాయి. ఒకటేమో ఫ్యాన్స్ ట్వీట్లు ఉంటాయి, ఒకటేమో నార్మల్ పర్సన్ ట్వీట్స్ ఉంటాయి. ఇది మామూలుగా క్రికెట్ గురించి అప్పుడే తెలిసిన వాళ్ళది. నువ్వేంటి కొంచెం కోచ్ లాగా ట్వీట్లు పెడుతుంటావు, అంటే పిచ్ డ్రై ఉంది, అందులో తవ్వుతే గ్రెయిన్స్ వస్తాయి. అది చాలా ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ అయింది అనవసరంగా, ఈ టాపిక్ ఎందుకు స్టార్ట్ డీటెయిల్ గా అంటే జస్ట్. సో బేసిక్లీ ఏంటంటే ఎస్ఆర్హెచ్ టీ షర్ట్ వేసుకొచ్చా కాబట్టి, అరే ఎస్ఆర్హెచ్ టీ షర్ట్ బదులు ఈ ఇంటర్వ్యూకి మా టీ షర్ట్ వేసుకోవచ్చు కదా అన్నాడు. సో ఇది వేసుకున్నా. ఇది బేసిక్లీ సేజ్ టీ షర్ట్, అందుకే బై డిఫాల్ట్ ఓవర్ సైజ్డ్ అయిపోయింది. టాపిక్ మళ్ళీ ఇంటి వచ్చేద్దాం. యూత్ టాపిక్ రా, ఓవర్ సైజ్డ్ ఉండాలి. అదే అదే నాకు మెయిన్ హ్యాపీ ఏంటంటే ఇవాళ ఇంటర్వ్యూ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు శేష్ గారు ఒక మాట ఇచ్చాడు. ఏంటని దట్ రెండు ఇచ్చాడు. ఒకటేమో వాడు రూబరూ స్టెప్ ఏనని చెప్పాడు. నేను అదే అడిగా ఫస్ట్, ఎందుకంటే వాడు మొత్తం ఇన్స్టాగ్రామ్ ఫీడ్ అంతా 1 స్టెప్ ఉంది. అవును వాడు అక్కడ ఏదో చిన్న అందరు నిల్చున్నాడు, అక్కడ కూడా వాడు మనోడికి ఉంది డాన్స్ చేయాలి, ఉంది చాలా ఉంది లోపల. ఇది గూఢచారి ఇలాంటివి చేసేసరికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. అయితే నేను ఇంటెన్స్ చూస్తున్నా మాటికి అన్నిటికి ఏదైనా ఒకటి కొట్టాలనుకుంటాడు. హిట్లోనే మీకు గుర్తుందా అసలు అక్కడ స్పేసే లేదు, మనోడు తీసుకున్నాడు. తెలుసు ఏది అది ఒక రీల్ స్టెప్. అవును. సో ఇంకా సెకండ్ ఏంటంటే మనతో వేయించాలని చెప్పాడు. సో అది చాలా యాక్చువల్లీ మనం ఇద్దరం వీడిని కలవడం ఎన్ని రోజుల తర్వాత ఇది ఇదేం డెకాయిట్ రోస్ట్ అని పెట్టాలి నేను, కిషోర్ రోస్టింగ్. ఎన్ని రోజులైనాయి? అవును, లాస్ట్ మనం గూఢచారి 2 అప్పుడు కలిసి నేను మధ్యలో ఒకసారి వాడి ఇంటికి వెళ్ళి కలిసా. అది కాకుండా అసలు జీతూ రావాల్సింది, పాపం హెల్త్ బాగాలేదని రాలేదు. కానీ అక్కడ కూర్చున్నాడు జీతు. The 4 of us meeting I think is happening. If Jeetu had come would have happened after almost 1.5 years. మనం ముగ్గురం కలవడం అనేది అయితే. నీకు ఒకటి తెలుసా, మా ఇద్దరికి ఇప్పుడు కొత్త ఫేవరెట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ 3-4 సార్లు వెళ్ళి సార్ కొట్టడం కదా. అక్కడ వెళ్ళినప్పుడల్లా నీకు ఫోన్ చేశాము. లాస్ట్ టైం గుర్తుందా, మనం ఫోన్ చేసాం. అరే 2 hours ఫస్ట్ ఫోన్ ఎత్తలే యాజ్ యూజువల్. 2 hours తర్వాత ఫోన్ చేశాడు. లేదురా పవన్ సింగ్తో షూటింగ్, సాంగ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. అప్పుడే మా ఇద్దరికి తెలుసు వీడు ఫైనలీ డాన్స్ చేస్తున్నాడు, ఆ రీల్స్ ఇప్పుడు ఇన్స్టా మొత్తం వస్తాయని. అదేంటి ఆ ఎక్స్క్లూసివ్ ఇచ్చేద్దాం ఇంటర్వ్యూలో వద్దా? Let's do it. లెట్స్ డూ ఇట్. అయితే నువ్వే చెప్పే బెటర్. #RR4. అచ్చే ఎంతైనా మనోడు స్టార్ బే, పాన్ ఇండియా స్టార్. మన గ్యాంగ్ లో ఫస్ట్ పాన్ ఇండియా గర్ల్ ఫ్రెండ్ తర్వాత యు ఆర్ డిఫరెంట్. డెకాయిట్ తర్వాత మళ్ళీ మనోడు ఇంకా అంటే అరే మనం సినిమా అనౌన్స్మెంట్ టైం కదా ఎలా ఉంటుంది అంటే, ఫ్రమ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్. నాకు తెలిసి మనం ఒక 2 years తర్వాత కూడా నేనే ప్రాబ్లం అంటే నేను వెళ్ళిపోతాను. 2 years తర్వాత గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా వీడి సినిమా. అప్పటికి కూడా గూఢచారి 2 year ఎండ్కి రిలీజ్ అవుతుంది. అదే రా గూఢచారి 2 అయిపోయిన తర్వాత కదా, తర్వాత టైం పడుతుంటే చెప్పారా. వాడు అయిపోయిన తర్వాత నీ సినిమా చెక్కి అంటే స్క్రిప్ట్ చెక్కి తర్వాత వాడు అప్రూవ్ ఇచ్చే టైంకి నాకు తెలుసు అప్పటికి నువ్వు ఇంకా గర్ల్ ఫ్రెండ్ అవార్డు తీసుకుని ఉంటావు. అప్పటికి కన్యూస్ గా సారీ చెన్నై చెప్పి. అదే మొన్న నీకు ఫోన్ చేస్తే నువ్వు ఢిల్లీలో ఉండే శ్రీధర్ రాఘవన్తో శ్రీరామ్ రాఘవన్తో నువ్వు లంచ్లో ఉన్నా, నేను బిజీ ఉన్నా, తర్వాత మాట్లాడతాను. నిజంగా నీ రేంజ్ వేరే వెళ్ళిపోయింది రాహుల్. మ్యాటర్ ఏంటంటే నేను శేషు కలిసి సినిమా చేస్తున్నాం. హోప్ఫుల్లీ ఈ ఇయర్ ఎండ్కో లేకపోతే నెక్స్ట్ ఇయర్ బిగినింగ్కో స్టార్ట్ చేయాలి. అది G2 ఎప్పుడు ఫినిష్ అవుతుందో దాన్ని బట్టి. బట్ యా అంతకన్నా ఏం డీటెయిల్స్ ఇప్పుడు వద్దు. ఏంట్రా మూవీ టైటిల్ ఏంటి? మూవీ పెట్టరా ఇప్పుడే చెప్పకూడదు ఎందుకంటే రిజిస్టర్ చేయలేదు ఇంకా. బట్ యా స్క్రిప్ట్ అయితే సినిమా టైటిల్ డెకాయిట్. ఈ సినిమా టైటిల్ మర్చిపోయాను. గురించి మాట్లాడదాం కానీ స్క్రిప్ట్ రాసేసి మీ ఇద్దరు పంపించేసాం.